హాయ్ అండి. ఈరోజు మనం స్వీట్ కార్న్ తోటి చాలా హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ఒక రెసిపీ తయారు చేసేసుకుందామా? స్వీట్ కార్న్‌లో పిండి పదార్థాలు ఉండడం వల్ల వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ. ఈ స్వీట్ కార్న్ మసాలా మనం ఎక్కువ సినిమా హాల్‌లో తింటూ ఉండేవాళ్ళం అండి. మీకు ఐడియా ఉందా? ఇప్పుడైతే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. సరే మరి మీరు ఎప్పుడైనా స్వీట్ కార్న్ మసాలా తిన్నారా? తింటే ఒకసారి కామెంట్ చేయండి. సరే అయితే మరి మనం స్వీట్ కార్న్ మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ స్వీట్ కార్న్ మనం తీసుకొని ఫ్రోజన్ స్వీట్స్ కార్న్ అండి, అవి డీమార్ట్లోను రిలయన్స్లోనూ దొరుకుతాయండి. చాలామంది స్వీట్ కార్న్ని బాయిల్ చేస్తారండి. బాయిల్ చేయడం కన్నా కూడా స్టీమ్ చేస్తే చాలా మంచిదండి. బాయిల్ చేయడం వల్ల స్వీట్ కార్న్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా పోతాయండి. సో మనం ఇలాగ స్టీమ్ చేద్దామండి. మీకు స్టీమ్ చేయడం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. స్టీమర్ ఉంటే స్టీమర్లో స్టీమ్ చేసుకోవచ్చండి. ఒకవేళ లేకపోతే కింద ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని పైన ఒక చిల్లుల గిన్నెలో స్వీట్ కార్న్ వేసుకొని మనం స్టీమ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చండి. అది ఆవిరి పట్టచ్చు. లేదంటే గిన్నెకి ఒక క్లాత్ కట్టి వాసన పోల్ కింద గిన్నెలో వాటర్ వేసి అలా కూడా మనం ఆవిరి పట్టి స్వీట్ కార్న్ మనం స్టీమ్ చేయొచ్చండి. ఇది మనం ఇలా స్టీమ్ చేయడం ఒక 10-15 మినిట్స్ పడుతుందండి మొత్తం స్టీమ్ అవ్వడానికి. అవి పూర్తిగా స్టీమ్ అయిపోయాక తీసేసి ఒక ప్యాన్లో స్వీట్ కార్న్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. ఈ స్వీట్ కార్న్ మనం బటర్తో ప్రిపేర్ చేస్తామండి. ఆ పాన్ వేడెక్కాక కొంచెం బటర్ యాడ్ చేద్దామండి. బటర్ యాడ్ చేసేసిన తర్వాత బటర్ లైట్గా వేడైతే చాలండి, ఎక్కువ వేడవక్కర్లేదు. దాంట్లో మనము స్టీమ్ చేసిన స్వీట్ కార్న్ బటర్లో వేసేద్దామండి. వేసేసి ఎక్కువ వేగక్కర్లేదండి, జస్ట్ అలాగా వేడైతే చాలండి. ఆ బటర్ కొన్న వేడి ఆ స్వీట్ కార్న్కి అంటుకుంటే సరిపోతుందండి. జస్ట్ కొంచెం వేడైన వెంటనే మనం ఇంకా ఆ చాట్లో ఏమేమి వేసుకోవాలంటే ధనియాల పొడి వేస్తారండి, సాల్ట్ వేస్తాము, పసుపు వేస్తామండి, గరం మసాలా ఒకటి వేస్తామండి, చాట్ మసాలా ఉంటుందండి, మనం పానీపూరి చేసుకునేటప్పుడు కూడా వాడతాము చాట్ మసాలా. ఆ చాట్ మసాలా కూడా యాడ్ చేయాలండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ వేసేసండి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, స్వీట్ కార్న్ మసాలా రెడీ. చూడటానికి చాలా బాగుంది కదండి, ఇంకా తినడానికి ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ స్వీట్ కార్న్ మసాలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నిటినీ చివరిదాకా చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ, బాయ్.